everyone should mute your device. Okay guys, so communicative English means nothing but advanced English. Okay, why we had to learn this? ఎందుకు నేర్చుకోవాలి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అవసరమా? నవ్యడేస్ యూ నో దట్ హౌ వి ఆర్ అప్డేటింగ్, రైట్? ఎలా అప్డేట్ అవుతుంది జనరేషన్ కదా, అలా మనకి తెలియకుండా కొన్ని అప్డేట్ అయ్యాం మనం. మమ్మీ నుండి మామ్, సిస్టర్ నుండి సిస్, బ్రదర్ నుండి బ్రో, ఇలా అయ్యాం కదా అప్డేట్. సో ఇక్కడ కూడా మనం ఇంగ్లీష్లో అప్డేట్ అవ్వాలి అని మనం అనుకుంటే ఎంత అవుతాం మరి? ఓకే గైస్, సో ఐ నో దట్ యు ఆల్ ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరందరూ ఇంగ్లీష్ మాట్లాడగలరని నాకు తెలుసు. బట్ ఇన్ సమ్ కేసెస్, కొన్నిసార్లు మాత్రం మనము అనుకున్నది చెప్పాలి అంటే మనకు తెలుసు, అయినా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మనకి చిన్న హెజిటేషన్ ఉంటుంది కదా. సో ఆ హెజిటేషన్ ఎందుకు అంటే, నేను చెప్పేది ఒకవేళ రాంగ్ అయితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం, రైట్ గైస్? సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్, వీ హ్యాడ్ టు బీ పర్ఫెక్ట్ అంటే ప్రాపర్గా గ్రామటికల్గా సెంటెన్స్ అరేంజ్ చేయాలి, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. దట్ మీన్స్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, స్పీకింగ్ వైజ్ ఫ్లూయెంట్, సెంటెన్స్ అరేంజ్మెంట్ వైజ్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ నేను మీకు ఈ టీచ్ అయిపోయే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటున్నాను గైస్. దీస్ ఆర్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ టాపిక్స్. సో డోంట్ కంపేర్ దీస్ టాపిక్స్ విత్ టెన్సెస్. టెన్సెస్ అంటే అందరికీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ టెన్సెస్గా తీసుకోకండి. ఓకే, and one more thing guys, these 2-3 days means up to you understand my slang, up to that I'll teach you in Telugu and English. మీరు నన్ను అర్థం చేసుకునే వరకు, నేను మీకు కొత్త కదా, సో నన్ను అర్థం చేసుకునే వరకు 2 లాంగ్వేజెస్లో నేను మీకు టీచ్ చేస్తాను. ఏదైనా ఒక లాంగ్వేజ్ రావాలి అంటే ఇంకొక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అంటే నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. దెన్ we'll learn perfectly. Okay, right? So now I am going to teach you daily routine sentences. Daily routine అంటే ఏంటి అంటే, మనం జనరల్గా ఏదైనా పనిని అంటే ఒకటి కాదు కొన్ని పనులు మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం, రొటీన్గా చేస్తుంటాం. కొన్ని డైలీ చేస్తాము, కొన్ని సమ్ టైమ్స్ చేస్తాము, అంటే కొన్నిసార్లు కొన్ని చేస్తాము, కొన్ని ఒక్కొక్కసారి చేస్తాము. దట్ మీన్స్ ఐ సెలబ్రేట్ మై బర్త్డే ఎప్పుడు, అకేషనల్లీ కదా. సో ఐ గో టు స్కూల్ ఎప్పుడు, రెగ్యులర్లీ, ఎవ్రీడే కదా. ఇలా మనం రిపీట్ చేసే పనులని ఎలా చెప్పాలి, మనం రోజు చేసే పనులు లేదా రిపీట్ చేసే పనులు. ఓకే గైస్, సో యూ హ్యావ్ టు అరేంజ్ ఫస్ట్ సబ్జెక్ట్ని అరేంజ్ చేయాలి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఓన్లీ విత్ ఐ సబ్జెక్ట్. ఐతో మాత్రమే చెప్తాను ఈరోజు. ఓకే, దెన్ అరేంజ్ ప్రాపర్ వర్బ్ ఫామ్. వర్బ్ 1 అరేంజ్ చేయండి. ఎందుకు అంటే డైలీ రొటీన్ రిపీట్ అయ్యే యాక్షన్స్ చెప్పేటప్పుడు వర్బ్ 1 మాత్రమే యూజ్ చేయాలి. వెన్ యూ సే డైలీ రొటీన్ యాక్టివిటీస్ యూ షుడ్ యూజ్ వర్బ్ 1 ఓన్లీ దేర్. ఓకే, యు నో వర్బ్. వాట్ ఈజ్ వర్బ్? వర్బ్ మీన్స్ నథింగ్ బట్ యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్డ్నే మనం వర్బ్ అంటాము. దట్ మీన్స్ మనము చేసే పని. ఓకే గైస్, సో ఇన్ దీస్ వర్బ్స్ ఆల్సో వీ హ్యావ్ V1, V2, V3, కానీ మీరు V1 మాత్రమే తీసుకోండి. దెన్ అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్ టు ఇట్. దీనికి ఒక ఆబ్జెక్ట్ అరేంజ్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, చూడండి, ఐ ఈట్, నేను తింటాను అన్నాను అనుకోండి, ఏం తింటాము? చాలా తింటాం మనం కదా. అందులో ఏదో ఒకటి మీరు ఏం తింటారు అనేది ఇక్కడ రాస్తే సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. దట్ మీన్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ రిమైనింగ్ పార్ట్ విచ్ ఈజ్ నాట్ కంప్లీటింగ్ వితౌట్ దాట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఇది లేకపోతే సెంటెన్స్ అయిపోదు. సెంటెన్స్లో మిగిలిపోయిన భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాము. సో ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఓకే, నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. దిస్ ఈజ్ ఇంగ్లీష్ గైస్. మరి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అన్నాను కదా నేను. సో దీనికి ముందు మీరు టైం వర్డ్ అరేంజ్ చేయాలి. టైం వర్డ్ అంటే మీరు ఈ పని ఎప్పుడు చేస్తున్నారు అని చెప్పేటటువంటి వర్డ్నే టైం వర్డ్ అంటాం.
సో ఎవ్రీడే, ఎవ్రీడే అంటే ప్రతిరోజు. ఎవ్రీడే ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఇలా సెంటెన్స్ రెడీ చేయాలి గైస్. ఓకే, యూ హ్యావ్ టు అరేంజ్ సచ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. మీరు చేసే ప్రతిరోజు చేసే పనులు ఒక 10 అరేంజ్ చేయండి. ఓకే, ఎలా అరేంజ్ చేయాలి? యూ కెన్ రైట్ ద సీక్వెన్స్ ఫస్ట్. ఈ సీక్వెన్స్ రాసుకోండి. సీక్వెన్స్ ప్రకారం మీరు సెంటెన్స్ అరేంజ్ చేయండి. దెన్ యూ వోంట్ కమిట్ ఎనీ మిస్టేక్ బై అరేంజింగ్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ ఫామ్ చేయడానికి మిస్టేక్ చేయరప్పుడు. దెన్ హౌ డు ప్రొనౌన్స్ మీన్స్, తెలుగు మాట్లాడేటప్పుడు మాత్రం ఫాస్ట్గా మాట్లాడేస్తాం, కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ మీన్స్ కట్ చేసి మాట్లాడుతుంటాం కదా గైస్. సో డోంట్ స్పీక్ లైక్ దాట్. వాట్ ఎవర్ ద సెంటెన్స్ యూ హ్యావ్ టు సే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎట్ ఏ టైమ్ without breaking. That means everyday I eat breakfast కాదు, everyday I eat breakfast starting to ending ఒకేసారి చెప్పాలి. ఇంకా ఏం చేస్తారు? ఎవ్రీడే ఐ బ్రష్, ఎవ్రీడే ఐ బ్రష్ ఏంటి? మై టీత్. ఓకే గైస్, ఎవ్రీడే ఐ బ్రష్ మై టీత్. తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తారు? ఇలా 10 సెంటెన్సెస్ అరేంజ్ చేయండి. ఓకే, హ్యావ్ యూ ఎనీ మోర్ డౌట్స్? ఎవరికైనా డౌట్ ఉందా? ఆల్ ఆఫ్ యూ ఆన్ యువర్ వీడియోస్ ప్లీజ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ గైస్. ఇలా 10 సెంటెన్సెస్ అరేంజ్ చేసి విత్ డిఫరెంట్ వర్క్ ఫామ్. ఈట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈట్ చెప్పకూడదు. ఇక్కడ బ్రష్ వచ్చింది, మళ్ళీ బ్రష్ చెప్పకూడదు. అలా 10 సెంటెన్సెస్ మీరు ఎవ్రీడే చేసేటటువంటివి అరేంజ్ చేసి వీటిని రికార్డ్ చేసి పెట్టండి. క్లాస్ అయిపోగానే నేను మీకు ఎగ్జాంపుల్ రికార్డింగ్ సెండ్ చేస్తాను గైస్. అలా మీరు రికార్డ్ చేయండి, కానీ సెంటెన్స్ అరేంజ్ చేయకుండా చెప్పకండి. ఎందుకంటే సెంటెన్స్ అరేంజ్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎలా చెప్తామో దట్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. అందుకే ఫస్ట్ అరేంజ్ చేయండి, సీక్వెన్స్ రాసుకోండి, ఇలా 10 సెంటెన్స్ అరేంజ్ చేయండి, ఒకసారి చూసుకోండి, తర్వాత రికార్డ్ చేయండి గాయస్. సో డోంట్ సెండ్ ఎనీ వన్ యువర్ రైటింగ్ వర్క్. ఎవరు కూడా రైటింగ్ వర్క్ సెండ్ చేయకండి. వై? బికాస్ హియర్ వి ఆర్ లర్నింగ్ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నాట్ రైటింగ్ కదా. కాబట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నాం కాబట్టి ట్రై ఇట్. ఎవరైనా సరే మిస్టేక్ పోతుందేమో అని ఆలోచించకండి గాయస్, ప్రతి ఒక్కళ్ళు పంపండి. రైట్? సుధా మేడం, ప్లీజ్ టేక్ ద అటెండెన్స్ మేడం.